అందరికీ నా యొక్క వందనాలు. కూడొచ్చిన బిడ్డలందరికీ వందనాలు. ప్రత్యేకంగా దైవజనుడికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దైవజన కుటుంబానికి కూడా వందనాలు. మరి నేను 1984లో ప్రభుని తెలుసుకున్న పెద్ద దైవజనుడి ద్వారానే. అయితే మాకు రక్షణ కూడా 1984లే దేవుని నమ్ముకున్నాం. అప్పటికిప్పటికీ దేవుడు సజీవులను ఉంచాడు. కొన్ని సైతాను మమ్మల్ని శోధించినప్పుడు దేవుని దయ వలన ప్రభు దయ వలన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దైవ ద్వారా మాకు నిత్య ప్రార్థన చేయడానికి వస్తుండే సైకిల్ మీద. మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దైవజనుడు ఇప్పుడు భూమి మీద లేడు. అదే ప్రకారంగా మరి ఇప్పుడు మనకున్న దైవజనుడు కూడా నడుపుతున్నాడు. దానికి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. జరగబోయింది సాక్ష్యం ఏంటంటే, మాకు ఎన్నో శోధనలు ఉండే. శోధనలు అంటే విపరీతము, చెప్పలేకపోతాము. మరి మా భార్య సుసన్నకు కూడా మరి ఎంతగానో శోధించబడుతుండే. భానుమతి ఉద్దేతోనే ఉరుతుండే. అప్పుడు సారు దినదినం వచ్చి ప్రార్థన చేస్తుండే. ఆమె రక్షణలకు వచ్చింది. మాకు వివాహం కూడా చిన్నప్పుడే జరిగిన పెళ్ళి. దేవుని దయ. మాది షాపూరు గ్రామము, నందిపేట మండల్. మరి మాదైతే షాపూరు. నా పేరు ఫస్ట్ పోషణ అంటుండ్రి, ఆమెని చిన్నక్క అంటుండ్రి. మేము రక్షణలోకి వచ్చినప్పుడు దైవజనుడు మా పేర్లు మార్చిండు. ఆమె పేరు సుసన్న, నా పేరు యోహాన్. దేవుడు మమ్మల్ని మార్చిండు. ఇప్పటికీ మమ్మల్ని సజీవంగా ఉంచిండు. ఏమి కొదవ లేకుండా మమ్మల్ని ఉంచిన దేవుడికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి మేము ఒకసారి బైక్ మీద వెళ్తున్నప్పుడు మేము మాట్లాడుతూ వెళ్తున్నాము. దేవుడి మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు మరి అక్కడ మాకు ఏమీ కనిపించలేదు. వెళ్తున్నాము మేము ఎప్పుడు 40 మీదనే పోతున్నాం అంతే. అక్కడికి వెళ్ళి ఒకటి బైకు రాను, ఇక్కడికి వెళ్ళి కారు, ఇక్కడికి వెళ్ళి వ్యాన్ వచ్చింది. సంటల్లో చిక్కిపోయినాం. అది ఎంత ప్రమాదమైన యాక్సిడెంట్ అంటే అది చెప్పలేము. అసలు ఆ యాక్సిడెంట్లో మేము ఇద్దరం ఉండకూడదు. అయినా దేవుడు కృప మమ్మల్ని ఏ రీతిగా కాపాడిండు. ఇద్దరం సజీవంగా లేచినాం. అట్లా మా బైక్ ఒకటి ఖరాబ్ అయింది అంతే తప్ప కానీ మాకేం కాలేదు. ఈ సాక్ష్యం ఇవ్వాలని ఎప్పటి సందో అనుకుంటున్నా, ఎందుకంటే నాకు అనుకూలంగా జరగలేదు. అయితే ఎప్పుడో జరిగిన విషయాలు నేను ఇప్పుడు ఎందుకు చెప్పాలా అని అనుకునేవాడిని. అయితే నాకు ఎప్పుడు శోధిస్తూ ఉన్నదన్నట్టు నా మనసు. నువ్వెందుకు చెప్పవు, నువ్వు సాక్ష్యం ఎందుకు ఇవ్వవు, నీకు దేవుడు చేసిన మేలు నువ్వు చెప్పుకోవా, నా మనసు ఎప్పుడు కీడిస్తుంటుంది. నేను ఎప్పుడో జరిగిందని నేను అనుకుంటుంటే. అయితే ఇప్పుడు ఎందుకంటే నాకు ఇప్పుడు సమయం ఇచ్చిన దైవజనుడికి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ సమయం దొరకదేమనుకున్నా, దొరికినది. దేవుడు దయ మా అమ్మ అయితే సజీవంగా ఉంచిండు. ఏం దెబ్బ కాకపోతే నాకు కొంచెం ఏలుకు దెబ్బ కలిగింది అంతే ఆ యాక్సిడెంట్లో. మరి ఎంతో భయంకరమైన ఆపరేషన్లో నన్ను ఎంతగానో ప్రేమించిండు. నా ఆపరేషన్లో కూడా దేవుడు కూడా అయినాడు. అది సజీవంగా నేను ఇప్పుడు ఇచ్చిన సాక్ష్యం అయితే, సాక్ష్యం ఇచ్చిన సమయంకు మీ అందరికీ నా యొక్క వందనాలు. ఎప్పుడు ఇవ్వలేకపోతుంది కాబట్టి కొంచెం తడబడుతుంది. దేవుని దయ అంతే. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మా హృదయపూర్వకమైన శుభాహ్వానాన్ని నేను ప్రత్యేకంగా ప్రతి వారం కూడా మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో సహవాసం చేయడానికి ప్రభువును అనుగ్రహిస్తున్న ఈ మంచి కృపను ధన్యతను బట్టి నేను ప్రభువును మొదటిగా స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా టీవీ పరిచర్యలో కూడా మీరు అనేకులు భాగస్తులుగా ఉంటూ ఈ పరిచర్య క్రమాన్ని ముందుకు సాగింపు చేయడానికి మీరు అందిస్తున్న ప్రార్థన సహకారాన్ని బట్టి, అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ శ్రమ దినాల్లో ఇలాంటి దినాల్లో మనం చేరి ఉండగా మరింత ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దర్శనాన్ని గురించి మనం ధ్యానించడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి, కలిసి ప్రార్థించుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము. ప్రత్యేక సమయం ప్రభావ మీ నామములు మేము కూడి మీ నామాన్ని ఆరాధించడానికి, దేవా మీ సంగతులు మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన దీవెనకరమైన సమయంకై ప్రభావ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కొద్ది సమయం ప్రభావ మీ లేఖన భాగాన్ని మాకు ఉపదేశించి సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు వారి ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆమేన్. పిల్లరా, ఒక అద్భుతమైనటువంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని దైవజనుడు పౌలు మనతో పంచుకుంటున్నారు. గలతీ ప్రదేశంలోని దేవుని ప్రజలకి, అందులో వారు ఇంతకుముందు రక్షణ పొందని వారు ఉన్నారు.
రక్షణ అనుభవంలోనికి, సాక్ష్యంలోనికి వచ్చిన తర్వాత ప్రభు అనేక విధాలుగా మరి తన దర్శనాన్ని గలతీ పట్టణంలోని సంఘానికి దేవుడు పంచిపెడుతున్నారు. చాలా విలువైన సంగతులు పౌలు ద్వారా, అపోస్తలుని ద్వారా ప్రభు వారికి అందిస్తున్నారు. పౌలు భక్తుని యొక్క సాక్ష్యాన్ని మనం చూసినప్పుడు తాను పరిసయుడిగా లోక సంబంధమైనటువంటి చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని కూడా ఒక పరిసయుడిగా పౌలు చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఇవేవి కూడా పౌలును రక్షించడానికి కారణంగా లేవు. యేసు క్రీస్తునందలి విశ్వాసం వల్ల మాత్రమే తాను జీవించగలననే ఒక దృఢ నిశ్చయితను పౌలు తన జీవితంలో ప్రభు ద్వారా ఆ యొక్క చిత్తాన్ని తాను గ్రహించిన వాడుగా ఉన్నాడు. ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత, ఆయన యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత దమస్కు పట్టణం యొక్క గేటు దగ్గర దేవుని యొక్క దర్శనాన్ని చాలా స్పష్టంగా సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు వారిని చూసిన తర్వాత పౌలు యొక్క దర్శనమే మారిపోయింది. ఆయన అంతవరకు చాలా హింసకుడుగా ఉన్నాడు, కొట్టువాడుగా ఉన్నాడు, బాధించేవాడుగా ఉన్నాడు. చాలా శ్రమల్లో, చాలా ఇబ్బందుల్లో, చాలా రకాలైనటువంటి మరి శోధనల్లో, చాలా విధాలైనటువంటి ఇతరులకు బాధ కలిగించేవాడుగా పౌలు ఒక కొట్టువాడుగా, బాధించేవాడుగా, హింసకుడుగా మారిపోయిన తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, రక్షణ అనుభవం అనేది చాలా గొప్పదండి. గత జీవితానికి, రక్షణ పొందిన జీవితానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ వ్యత్యాసం ఏమిటి అంటే, యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆ గతకాల జీవితాన్ని మనం ఎప్పుడు కూడా దాన్ని మనము తిరిగి కొనసాగించడానికి వీలేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభువులోకి రాకముందు ఒకవేళ నీ జీవితం లోకముతో సాగినటువంటి ఒక చెడుదైన జీవితంగా ఉంటే, చాలా ఇతరులను బాధించే జీవితంగా ఉంటే, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ ప్రవర్తన పూర్తిగా మార్చుకోవడం మంచిది. అంటే మనం మారవలసిన విషయాన్ని దైవగ్రంథం చాలా మనకు తెలియజేస్తూ ఉంది. మనం ఏదో దేవుని మనసు మార్చాల్సినంత పెద్ద ప్రార్థనలు చేయలేం. దేవుని మనసు మన పట్ల అంత కఠినమైంది ఎన్నడూ కాదు. ఆయన ఎప్పుడు ప్రేమగలవాడే, ఆయన ఎల్లప్పుడూ ప్రేమగల దేవుడే. మనం ఏదో ప్రార్థించి బాగా వేదన పడుతుంటే దేవుడు తన మనసు మార్చుకొని ఆయన మనకు మరి ఏదైనా కష్టాన్ని, నష్టాన్ని చేయాలనుకుంటే దాన్ని మానుకునేవాడికి ప్రభు లేరు. అంటే దీని అర్థం ఏమిటంటే, మనం ఏదో ప్రభు చిత్తాన్ని మార్చలేము. మనం ఏదో దేవుని దగ్గరికి వచ్చి మన యొక్క గొప్పతనాన్ని బట్టి, లేక మన యొక్క కన్నీళ్ళను బట్టి దేవుని దగ్గర మనం ఏమీ చేయలేం. కానీ ఆయన చిత్తాన్ని ఎరిగి ప్రవర్తించడం నేర్చుకుంటే మన జీవితం చాలా అద్భుతమైనదిగా, శ్రేష్టమైనదిగా దేవుడు చేయగలరు. అందుకే దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రభు తన చిత్తానికి విరోధముగా ఏదీ చేయనేరడు. బైబిల్ సెలవిస్తోంది, ఆయన తన యొక్క ఉద్దేశానికి, తన ఆలోచనకు వ్యతిరేకంగా తాను ఏది కూడా చేయలేడు. ఆయన ఎన్నడూ కూడా పశ్చాత్తాపడని దేవుని వాక్యం చెబుతా ఉంది. హృదయపూర్వకంగా నరులకు విచారం నేనను, బాధ అయినను కలుగ చేయనివాడు మన దేవుడు. అందుకే ఈ సత్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత లోక సంబంధమైన, ప్రాపంచికమైన, ఈ సంబంధమైనటువంటి పెద్ద దురాశ నుండి మనం విడుదల పొంది ప్రభు యొక్క ప్రజలుగా ఆయన చిత్తములోనికి మనం రాగలిగితే మన జీవితం చాలా దీవెనకరంగా ఉంటుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంలో మనం ధ్యానిస్తున్న అంశంలో చాలా ఉన్నతమైనటువంటి మాట, సిలువ దర్శనము అనే మాట శీర్షిక ద్వారా ఈ మాటలు మనం వింటున్నాం. సిలువ దర్శనం, ఈ యొక్క ప్రసంగానికి నేను ఇస్తున్న శీర్షిక ఇది, సిలువ దర్శనం. ఈ దర్శనంలో చాలా సంగతులు ఉన్నాయి. పౌలు తానిక ఇంతకుముందు అతిశయపడినటువంటి వాటిని గురించి, తన యొక్క అతిశయాన్ని, తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క డంబాన్ని, తన యొక్క స్వాతిశయాన్ని చెప్పాలని మరి కోరుకోవడం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యందు తను ఆనందించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక జీవించేవాడను నేను కాను అంటున్నాడు. సిలువ దర్శనంలోనికి వచ్చిన తర్వాత చాలా ఉన్నతమైనటువంటి పిలుపు ఏమిటంటే, మనం జీవించవలసింది ఇక మన కొరకు కాదు, ప్రభు కొరకే మనం జీవించాలి, ప్రభు కొరకే మనం బ్రతకాలి. మన జీవితంలోని ప్రతి క్షణము కూడా ఆయన చిత్తాన్ని చేసేదిగా, ప్రభు చిత్తానికి లోబడేదిగా, దేవుని సంకల్పానికి మనం విధేయత చూపేదిగా, మన ప్రవర్తనను సరిదిద్దుకునేదిగా ఉండడానికే మనం ఇష్టపడడం చాలా విలువైన విషయం అనే విషయాన్ని, చాలా అవసరమైన అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పౌలు అపోస్తలుడు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను అంటున్నాడు. పౌలు సిలువ వేయబడిన యేసు ప్రభుతో కలిసి ప్రభు యొక్క శిష్య బృందంలో పౌలు అపోస్తలుడు లేరు. పౌలు అప్పటికి ఇంకా ఆ రక్షణలోనికి రాలేదు. ఆది సంఘం ప్రారంభించబడిన తర్వాత మరి అందుకే పౌలు అంటాడు, నేను చాలా ఆఖరుగా ఉన్నటువంటి వాడిని ప్రభు నన్ను ముందు తీసుకొచ్చారంటాడు. అంటే ఆది అపోస్తలులతో పౌలు లెక్కింపదగినటువంటి వాడుగా లేడు, కానీ దేవుడు పౌలును అపోస్తలుడుగానే మార్చాడు. అందుకే పత్రికల్లో అధిక భాగం రాసిన పౌలు భక్తుడు ఆ పత్రికలు రాస్తూ పైన ఉంటుంది కదా, అపోస్తలుడైన పౌలు అని ఉంటుంది. అంటే ఆయన రాసిన పత్రిక అని మనం తెలుసుకోవచ్చు. దేవుని కొరకు జీవించే క్రమంలో పౌలు తన కొరకు తను జీవించడాన్ని మర్చిపోయి విడిచిపెట్టి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. తాను సిలువ వేయబడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన ప్రభుత్వ సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. సిలువ వేయబడిన అనుభవం అనగా, సిలువ అంటే చాలా కష్టమైనది. సిలువ అంటే మనకు వెంటనే స్ఫురించేది ఒక అడ్డుకర్ర, ఒక నిలువు కర్ర. అడ్డుకర్ర మనమే, మానవులం. నిలువు కర్ర దేవుని యొక్క ప్రేమ, దేవుడు మానవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సమ్మిళితము, ఆ గొప్ప అద్భుతమైనటువంటి భావన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ సిలువ పైన మనుషులు ఎవరు ఇష్టపడినటువంటి సిలువ మరణం,
ఆ రోజుల్లో చాలా నేరస్తుల్ని, అందులో చాలా 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 చెడ్డ పనులు చేసేవారిని, హంతకులను, ఆ విధంగా మరి డెకాయిట్స్ని, సముద్రపు దొంగలను, రాబర్స్ని, ఇలాంటి రకరకాలైనటువంటి చెడు కార్యాలు ఉండేటువంటి మరి చాలా చెడ్డ ప్రజలని శిక్షించడానికి శిలువ మరణాన్ని వాడేవారు. శిలువ మరణం అంటే అది వినడానికి, చూడడానికి చాలా భయానకంగా ఉండేది. వీధి చివరల, గ్రామం అవతల చాలా దూర ప్రదేశంలో ఎత్తైన కొండ మీద ఒక మంచి అడ్డుకర్ర, ఒక నిలువు కర్రను చక్కగా తయారు చేసి మేకులు కొట్టి దాని మీద నేరస్తుని వేలాడదీసి 3 పెద్ద మేకులను తీసుకొని కుడి చేతులు ఒకటి, ఎడమ చేతులు ఒకటి, 2 పాదాల దగ్గర 2 కాళ్ళు కలిపి ఒక పెద్ద మేకు కొట్టి నేరస్తుని వేలాడదీసేవారు. చాలా కొట్టి చిత్రహింసలు పెట్టిన తర్వాత మరి నేరస్తుడైనటువంటి వ్యక్తిని ఆ విధంగా చాలా 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 రకాలుగా బాధించి, హింసించి ఆ వ్యక్తికి అన్నపానాలు ఏముండవు. ఇంకా ఆ శిలువ మరణం చాలా బీభత్సకరంగా, చాలా భయానకంగా, చాలా చాలా కన్నీళ్లతో, చాలా దుఃఖ సహితమైనటువంటి మరణాన్ని ఆ వ్యక్తి పొందేవారు. అందుకే ఆ వీధులు వెళ్ళేవారు కానీ, ఆ రహదారులు ప్రయాణించేటువంటి వర్తకులు కానీ, లేక మార్గస్థులు, బాటసారులు కానీ ఎవరైనా ఎప్పుడైనా ఆ ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి ఆ శిలువ వేయబడిన వ్యక్తిని చూసిన తర్వాత ఇక వారి పరిస్థితి మామూలుగా ఉండదన్నమాట. చాలా చాలా భయంకరంగా చూసి 2-3 రోజులు అన్నపానీయాలు ముట్టుకోకుండా, ఒక విధంగా చెప్పాలంటే ఒక పాక్షికమైన ఉపవాసం వల్లే చాలా బాధతో, కన్నీళ్లతో తమ యొక్క సమయాన్ని గడిపేవారుగా ఆనాటి కాలంలో శిలువ మరణం పొందిన వారిని చూసినప్పుడు ప్రజలు చాలా తల్లడిల్లిపోయేవారు, భయపడిపోయేవారు. అందుకే ప్రజలు తప్పులు చేయడానికి, పాపాలు చేయడానికి, ఇతరులను చంపడానికి, ఇతరుల పట్ల నేరం చేయడానికి, ఇతరుల యొక్క వస్తువులు దొంగిలించడానికి, ఇలాంటి చెడు కార్యాలు ఉండడానికి చాలా భయపడేవారు. శిలువ మరణం అంతా చాలా దుఃఖకరమైంది, చాలా కష్టతరమైంది. యేసుక్రీస్తు వారు పాపమేమీ చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. నిత్య జీవానికి మనం వారసులు కావడానికి దేవుడు తన ఏకకుమారుని లోకానికి పంపిస్తే లోకం ప్రభుని సిలువకు అప్పగించింది. ఈ శ్రమ దినాల్లో సిలువ ధ్యానాలు మనం వింటుండగా సిలువ యొక్క మహిమ, సిలువలో దాగి ఉన్నటువంటి దైవ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుందండి. కేవలం 40 రోజుల ఫాస్టింగే కాకుండా మరి భస్మ బుధవారం నుండి ఈస్టర్ వరకు వచ్చేటువంటి 46 దినాల్లో 6 ఆదివారాలు మినహాయిస్తే 40 దినాలు ప్రత్యేకంగా ఉపవాసంతోనూ, ప్రార్థనలతోనూ మరి చాలామంది క్రైస్తవ ప్రజలు గడుపుతూ ఉంటారు. మా మందిరాల్లో కూడా ఈ ప్రత్యేక సమయంలో చాలా ప్రత్యేకమైన ప్రార్థన కూడికలు గ్రామంలోను, పట్టణంలోను, నిజామాబాద్ నగరంలోను దేవుడు మాకు ఇచ్చిన 3 అద్భుతమైన మందిరాల్లో, నిర్మాణం ఉన్నటువంటి మిగతా 2 మందిరాల్లో కూడా దేవుడు అద్భుతమైన రీతిలో తన కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. ఎందుకనగా ఆయన కార్యమును సఫలము చేయి దేవుడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అద్భుతమైనటువంటి సత్యాన్ని అపోస్తలుడు పౌలు ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ సిలువను గురించినటువంటి అతిశయాన్ని పౌలు చాలా సూటిగా చెబుతున్నాడు. ఎందుకంటే ఈ సిలువను గురించి నేను చాలా అతిశయపడతానని చెప్తూ, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటున్నాడు. అంటే జీవించేవాడిని ఇక నేను కాను అంటున్నాడు. ఒకప్పుడు నేను అనబడిన స్వయం, అంటే నేను అనబడిన స్థితి నుంచి నేను కాదు నా ప్రభువా నీవే అనేటువంటి స్థితి. ఈ శ్రమ దినాలు ప్రత్యేకమైన ధ్యానం ఏమిటి అంటే, ప్రభువు నేను కాదు, నీవే నా కాపరి, నీవే నా ప్రభుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా తండ్రివి, నీవే నా మార్గదర్శివి, నీవే నిత్యజీవాన్ని నన్ను చేర్చుటకు శక్తిగల దేవుడవు ప్రభువా, నేను కాదు ప్రభువా, నీవే. ఈ అద్భుతమైనటువంటి వినయ మనస్కత కలిగినటువంటి ధ్యానంలోనికి దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. అందుకే ఈ శిలువ ధ్యానాల్లో ప్రత్యేకంగా పౌలు తాను పొందినటువంటి ఆ గొప్ప శ్రేష్టమైనటువంటి దర్శనాన్ని మనతో పంచుకుంటూ ఉన్నాడు. 3 ఆకాశానికి ఎక్కిపోయినటువంటి శరీరంతో కానీ, శరీరం లేకుండా కానీ ఏ విధంగా తాను పరలోకానికి వెళ్ళి స్వయాన దైవ సంగతులను, దేవుని ప్రసన్నతను చూసి భూమి మీదకి వచ్చి రాసినటువంటి వాడుగా అపోస్తలుడైన పౌలు, అలాగే పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను పద్మోసు ద్వీపం నుండి దేవుని సంగతుల్లో నడుస్తూ దైవ దర్శనాన్ని పొందుకుని మనకు ఈ యొక్క పత్రికలను రాసినారు. వారు ప్రభుతో కూడా నడిచిన వారే. పాత నిబంధనలో నోహో వలె, పాత నిబంధనలో భక్తుడైనటువంటి మరి హనోకు వలె, కొత్త నిబంధనలో ఇలాంటి పౌలు, యోహాను లాంటి అద్భుతమైన అపోస్తలులు దేవుని యొక్క దైవ ప్రేమను, అద్భుతమైనటువంటి స్వాస్థికమైన దైవ ప్రేమను వారు కనులార రుచి ప్రభుని స్తుతించి ఘనపరిచి ఈ సంగతి మనకు తెలియపరుస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ప్రతి గర్వాన్ని విడిచిపెట్టడం ఎంతైనా మంచిదండి. ఎక్కడ గర్వం ఉందో అక్కడ ప్రభువు లేడు. ఎక్కడ మానవునికి దేవునికి విరోధమైనటువంటి భావనలు ఉన్నాయో అక్కడ దైవ సన్నిధి లేదు. ఎక్కడైతే వినే మనసు ఉందో, ఎక్కడైతే తగ్గింపుగల మనసు ఉందో, ఎక్కడైతే ఓర్పుగల మనసు ఉందో, ఎక్కడైతే సాత్వికంగల మనసు ఉందో అక్కడే ప్రభు ఉన్నారు. ఆయనే మనతో ఉన్నవాడు. ఆయన ఉన్నవాడని మోషతో చెప్పలేదా? దేవుడు మనతో ఉన్నవాడు, ఆయన నీతో ఉన్నవాడు.
జీవితకాలం అంతా మనతో ఉన్నవాడు. సోమవారం నుంచి మరి ఆదివారం వరకు దినములన్నీ కూడా 24/7 ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నవాడు. అందుకే కొత్త నిబంధనలు యేసు వారికి ఇవ్వబడిన పేరు ఏమిటంటే ఆయన ఇమ్మానుయేలు అనగా దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు అనగా తోడై ఉన్నటువంటి దేవుడు. తోడై ఉన్న దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా సేవించాలి. హృదయపూర్వకంగా ప్రభుకు మనము అర్పించుకోవాలి. మన జీవితాలను ప్రభు సన్నిధిలో స్వాధీనపరచుకోవాలి. మన జీవితంలో మన సొంత చిత్తాన్ని సిలువ వేసుకొని ప్రభుతోటి మనం మరలుకునే వారుగా మన జీవితాలను ఆయన సన్నిధిలో అర్పించుకోవడం ఎంతైనా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని దాసునిగా మీకు ఈ ప్రత్యేక సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట, నీకు జీవించేవాడను నేను కాను. ఆ మాట చెప్తూ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాను. సిలువ వేయబడిన అనుభవాన్ని ఇంతవరకు మీకు వివరించినాను. చాలా బీభత్సకరమైనటువంటి అనుభవము. ఇప్పుడు పౌలు భక్తుడు అంటాడు, నేను ప్రభుతో కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే నేను ప్రభుతో పాటు సిలువ వేయబడ్డాను. ఇక నా సొంత చిత్తము లేదు. సిలువ వేయబడిన వ్యక్తి తన సొంత క్రియలను చేయలేడు. తను అనుకున్న విధంగా ప్రయాణం చేయలేడు. తను అనుకున్న విధంగా భోజనాన్ని తీసుకోలేడు. తను అనుకున్న విధంగా ఇతరులతో మాట్లాడలేడు. తను అనుకునే విధంగా ఇంకేదో పనుల కొరకు ప్రయాణం చేయలేడు. సిలువ మరణం మనిషిని బంధించింది. క్రీస్తు ప్రేమ మనల్ని బంధించిందండి. ఆ ప్రేమ లోకంలోని క్రియలతో మనం మమ్మికమవ్వకుండా, వాటిలో మనం పాలువారం కాకుండా క్రీస్తు ప్రేమ మనల్ని దేవుని ప్రేమతో బంధించింది. ఆ ప్రేమయే కలువరి శిలువలో యేసుప్రభు వారు మనకు చూపినటువంటి అద్భుతమైనటువంటి దైవ ప్రేమ. అగాపే అంటాం గ్రీకు భాషలో. దీని అర్థం ఏమిటంటే అన్కండిషనల్ లవ్, ఎలాంటి షరతులు లేని ఒక గొప్ప అద్భుతమైనటువంటి దైవ ప్రేమ. ఈ ప్రేమను పౌలు తన జీవితంలో ప్రభు నుండి పొందుకున్న తర్వాత చాలా నిండు హృదయంతో దేవుని స్తుతిస్తున్నాడు. ఇప్పుడు పౌలు చెప్తారు, ఇక నువ్వు జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను సిలువ వేయబడి ఉన్నాను కనుక ఇక నువ్వు జీవించేవాడిని నేను కాను అంటున్నాడు. మరి ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. పిల్లరా, ఈ వాక్యం మీరు వినిచుండగా క్రీస్తు మీలో ఉన్నాడనే విషయాన్ని నేను మీకు దృఢంగా తెలియపరుస్తున్నాను. దేవుని సేవకునిగా క్రీస్తు మీ ఇంటిలో ఉన్నాడు, ఆయన మీతో ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఏమో ఈ మార్గంలో శిష్యులు ప్రయాణం వెళ్తూ ఉంటే ప్రభు వారితో నడుస్తుంటే వారేం పట్టించుకోలేదు. మర్చిపోయారు. ఎవరో అనుకున్నారు, బాటసారి అనుకున్నారు. ప్రభు వారి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. ప్రభు చెప్పారు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్పారు. ఇప్పుడు ప్రభు వారి మధ్యలో ఉండి నడుస్తుంటే వారు ఎంఐ మార్గంలో వెళ్తున్నటువంటి ఇతర శిష్యులు, ఈ 11 మందిలో వారు 2 చేర్చబడలేదు, కానీ వారు ఇతర శిష్యులు చాలా భయభక్తులు కలిగిన వారు. వారు యేసు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి చాలా దుఃఖ వేదనలతో, చాలా కన్నీళ్లతో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తుంటే, ప్రభు వారితో మాట్లాడుతుంటే వారు సరే గుర్తుపట్టలేదు ప్రభుని. ప్రభు వారితో కలిసి ఉన్నారు. సాయంకాలం అయింది, మరి మాతో కలిసి ఉండమని చెప్తే ప్రభు వారితో కలిసి ఉండి ఆ రొట్టెను మరి విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. వారు యేసు ప్రభువును కన్నులారా చూస్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం అండి. ప్రభువును కన్నులారా చూసే సాక్ష్యం, ఆయనతో నడిచే ఒక విశ్వాసంబంధమైన గొప్ప అనుభవం. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెప్పదగిన ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ పిలుపుతో కూడిన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తు తప్ప నాలో ఇంకా మరొకటి జీవనం చేయడానికి సాధ్యపడదు. క్రీస్తు ప్రభు తప్ప నాలో ఇంకా ఏదీ లేదు అని చెప్పగలిగేదే నిజమైన విశ్వాసం. ఈరోజు చాలాసార్లు మిశ్రితమైనటువంటి అనుభవాలు, చాలా మిశ్రమమైనటువంటి ఆలోచనలు, దేవునికి కొంత స్థానం, లోకానికి కొంత స్థానం, ఇంట్లో కొంత వాక్య సంబంధమైన జీవితం, లోకంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ లోక సంబంధమైన జీవితం. ఇది ప్రభు మన నుంచి గద్దిస్తూ ఆయన హెచ్చరిక చేస్తున్నారు. ఏమిటి ఆ మాట అంటే, మీరు మీలోనికి, మీ హృదయంలోనికి నన్ను చేర్చుకోండి. ఒక అద్భుతమైన పాట ఉంటుంది, జీవపు దాత నా హృదయములోనికి రా, జీవపు దాత నా హృదయములోనికి రా, నూతన జీవం నూతన వెలుగు నాకు ఇవ్వని భక్తులు ఒక అద్భుతమైన పాట రాసినారు. ఇలాంటి పాటలు వింటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రభు నీలో కోరుతున్నది ఒక సంపూర్ణమైన స్థానం. అదేదో కొద్ది స్థానం కాదు. ఇట్స్ నాట్ ఎ లిమిటెడ్ ప్లేస్, బట్ ఇట్ ఇస్ ఎ కంప్లీట్ ప్లేస్. దేవుడు సంపూర్ణంగా కోరుకుంటున్నాడు. నీలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. పౌలు అంటున్నాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, నన్ను ప్రేమించి నా ప్రభు నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ విధంగా తాను జీవించడానికి ఉన్నటువంటి సంగతులను పౌలు ఏమని చెప్తాడంటే, ప్రభు నన్ను ప్రేమించినాడు. యేసు ప్రభు నన్ను ఎంతగానో ప్రేమించినాడు. ఆయన ప్రేమించి తన్ను తాను నా కొరకు అర్పించుకున్నాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ. మనకు ఎవరు ప్రాణం పెట్టలేరు, కానీ పెట్టిన తర్వాత ప్రయోజనం కూడా లేదు, కానీ యేసు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టినారు. ఆయన మీ కొరకు, మీ కుటుంబం కొరకు, ఆయన మనందరి కొరకు, సర్వలోకం కొరకు తన ప్రాణమును పెట్టి మనం రక్షించుకున్నాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ ఈ ప్రేమ. ఈ ప్రేమను మనం ఏమని వర్ణించగలం, ఏమని పాడగలం? ఎంతో శ్రేష్టమైందో కదా ఈ ప్రేమ. వరదలు ఆర్పజాలని ఒక అద్భుతమైన దైవ ప్రేమ. ఏది మనల్ని ప్రభు నుంచి దూరపరచలేని ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన ప్రేమ. ఈ ప్రేమ ఇలాంటి దినాల్లో ప్రత్యేకంగా ప్రభు మనతో మళ్ళీ గుర్తు చేస్తున్న మాట, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
అందుకే ఆ ప్రేమను బట్టి ప్రభువును రక్షించి బ్రతికించి ఈ సమయాన్ని ఇచ్చి ఈ యొక్క ఛానల్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా, ఇంకా సోషల్ మీడియా ద్వారా దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి సామీప్యమైనటువంటి సహవాసం ద్వారా ప్రభు అనేకసార్లు ఇలాంటి వాక్యాలు, వర్తమానాలు మాలాంటి అనేక దైవజనులు మీ ముందుకు వచ్చి వాక్యాన్ని అందించినప్పుడు మీరు ఎన్నో విషయాల్లో బలపడుతున్నారు. మీరు చెప్పాల్సిన సాక్ష్యం ఈరోజు, ప్రభువా నేను నీ కొరకే బ్రతుకుతాను, నా కొరకు కాదు కానీ ఇక్కడ నుండి ప్రభువా నీ కొరకే నేను జీవిస్తాను. ఈ మిగిలిన జీవితం ప్రభు 4 గోడల మధ్య మందిరంలో లేక స్థలంలో, ప్రార్థన కూడికలో, ఇంట్లో చెప్పడం కాదు, ప్రపంచమంతటి ప్రభు నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా నీవే నాకు చాలు అని నేను చెప్తాను. అలాంటి ఉన్నతమైన పిలుపులోనికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఈ పిలుపును మనము ఎప్పుడు కూడా మర్చిపోకుండా, నిర్ధకము చేసుకోకుండా, నన్ను ప్రేమించిన దేవుడు పౌలు అంటున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన అంటున్నాడు. మనం జీవించడానికి కారణము ఒకే ఒక కారణం, మనకేదో డబ్బులు లేను, మనకేదో ఉండడానికి నివాసం ఉందని కాదు. ఓన్లీ వన్ రీజన్, ఆయన కృపచేత మనం బ్రతుకుతున్నాం. ప్రభు మనకి మంచి జీవితాన్ని ఇచ్చినాడు, ప్రభువును కలిగిన జీవితాన్ని ఇచ్చినాడు. ఇంకా అనేక మందికి ఆ జీవితం రాలేదు. అనేక మంది కొరకు ప్రభు ప్రయాసపడుతున్నాడు. ఎందరో పరిశుద్ధులు మీలాంటి వాళ్ళు ప్రార్థించి అనేక మంది దేవుని బిడ్డలు ప్రతి వారం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగడానికి మరి మీ ఇస్తున్న చేయుతుని బట్టి దేవుడి విధంగా కొన్ని వేల రూపాయలు దేవుని పరిచయలో మేము ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఖర్చు చేయడానికి, అనేకులకు వాక్యాన్ని పంచడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఇది ఒకటి కాదండి, దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యలు మేము అనేక స్థలాలు, నిజామాబాద్ కేంద్రంగా, పట్టణంలో గంగస్థాన్ ఒకటిలో దేవుడు మాకు ఇచ్చిన అద్భుతమైన బ్రాంచ్ మందిరం, నందిపేట పట్టణంలో దేవుడు మాకు ఇచ్చిన అద్భుతమైనటువంటి చాలా విశాలమైనటువంటి క్యాంపస్, ఎన్నెన్నో ఆరాధనలు, ఎన్నో ప్రార్థనలు, ఉపవాస కూడికలు, విడుదల కూడికలు, స్వస్థ కూడికలు, అలాగే యవనస్తుల కూడికలు, అలాగే ఎన్నో దైవ సేవకుల సమ్మేళనాలు, దేవుని ప్రేమను బట్టి ఎన్నో కార్యక్రమాలు మేము ప్రతి నెలలో ఎన్నో కార్యక్రమాలు మా బ్రాంచ్ మందిరాల్లో, మా మెయిన్ చర్చిలో ఈ విధంగా ఎన్నో జరిగించుకుంటూ ప్రభు ప్రేమను మేము పంచుతున్నాం. కేవలం దేవుని ప్రేమ, ఆ ప్రేమ ఎంతో శ్రేష్టమైందో కదా. ఆ ప్రేమ మీరు కూడా పొంది ఉంటే మీరు కూడా ఈ ప్రేమతో అందరూ నింపబడాలని ప్రార్థన చేస్తారు. మీ కుటుంబ రక్షణ పొందాలని మీరు ఉపవాసం ఉంటారు. మీకు ఆరోగ్యం బాగుండి మీరు కొంత ఉపవాసం చేయగలిగిన పరిస్థితి ప్రభు మీకు ఇస్తే తప్పక ఒక పూటనే ఉపవాసం చేయండి. వారానికి ఒకసారైనా, లేక మీకు అనుకూలత లేకపోతే కనీసం 2 వారాలకు ఒకసారైనా ఒక పూట సంపూర్ణంగా, ఒక పూట మాత్రమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రార్థనలో గడపండి. దేవుడు మీకు ఇచ్చిన రక్షణ మీ కుటుంబాలన్నిటికీ ఇవ్వాలని, మీ కుటుంబాలు దైవ ప్రేమతో నింపబడాలని, దేవుని శిరసత్వములు మీ కుటుంబాలు వర్ధిల్లాలని, మీ గ్రామం, మీ పట్టణం, మీ వీధి, మీ యొక్క ఏరియా అంతా కూడా రక్షణలోకి రావాలని ప్రార్థన చేయండి. మనం అంత దినాలు ఉన్నాం ప్రియులారా. ఎంత దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. కారణం ఏమిటంటే సాతాను తన సమయం కొంచెమని తెలుసుకొని వాడు అనేకులను చెరలో వేయించాలని చూస్తున్నాడు. అనేకులను దేవునికి విరోధులుగా వాడు అనేకులను తయారు చేస్తున్న ఒక చెడ్డ దినాల్లో, దుర్దినాల్లో మనం ఉంటున్నాం. గొప్ప శుభవార్త ఏమిటంటే క్రీస్తు కొరకు జీవించగలిగితే ఆయన నీలో నివాసం ఉన్న దేవుడు నిన్ను ఒక విజయవంతమైన పాత్రగానే వాడుకుంటాడు. ఆయన నడిపించటకు సమర్థుడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఆయన మనను మరణము వరకు నడిపించటకు సమర్థుడైన దేవుడు. కాబట్టి ఈ దేహాన్ని చంపేవారికి భయపడకుండా ఆత్మను కూడా చంపగల వారికి, అంటే దేవునికి భయపడడం మంచిది, అది శ్రేష్టము. అంతే తప్ప దేహాన్ని చంపగల వారికి మనం ఏం భయపడాల్సిన పని లేదు. అంటే మనం ఈ లోకంలో దేవుని కొరకు ఒక మంచి ఉదాత్తమైన పిలుపుతో, దైవ పిలుపుతో, దేవుని మనసుతో, ఈ యొక్క పరిచర్య క్రమంలో దేవుని కొరకైనటువంటి ఒక భారముతో, పౌలు వలె ఒక వైరాగ్యంతో, ఒక గొప్ప నిండైనటువంటి మనశ్శాంతితో దేవుని సేవను జరిగించడానికి మనం పూనుకొనవలసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీ దైవజనులతో కలిసి చేతులు కలపండి. మీ సేవ నిర్మాణములు, మీ మందిర సేవలు, మీ యొక్క పట్టణ కూడికల్లో, మీ గ్రామ కూడికల్లో, మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన, సౌవార్తిక ఉద్యమములు, దేవుని రాజ్య సంబంధమైన పనులలో మీరు ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా మీకు ఇవ్వబడిన దర్శనాన్ని మీ పెద్దలతో, మీ సంఘ కాపరితో కలిసి పంచుకోండి. వారి నాయకత్వములు, దేవుడు మీకు ఇచ్చిన దైవ ప్రేమను అనేకులకు మీరు పంచండి. మీరు ఏ పని చేయగలరో ఆ పని చేస్తూనే దేవుని పరిచయంలో ఒక మంచి సాక్షులుగా, సోదరులారా మీకు ఒక అవకాశం ఉంటే మీరు కొద్దిమందిగా, ఒక 4గురుగా, 5గురుగా, 10 మందిగా వారి మధ్యలో ఒకరు, మీ మధ్యలో ప్రార్థన కూడిక లేకపోతే మీరు వారంలో ఒక సమయాన్ని కేటాయించుకోండి. ఒక 3 గంటల సేపు, 3 hours ఆఫ్ టైం కలిసి ప్రార్థన చేయండి. ఇంకేం అక్కర్లేదు. దేవుని కొరకు మీరు ఒక 4 మోకరించగలిగితే, ఒక 10 మంది ప్రార్థన చేయగలిగితే దేవుని మందిరంలో గొప్ప కార్యాలు ఆ ప్రదేశం అంతట్లో బైబిల్ చెప్తోంది. ఆది కాలంలో ప్రజలు, దేవుని పరిశుద్ధులు వారు ఒక దగ్గర కూడుకుంటే అందరూ భయపడిపోయేవారట, జరగబోతుంది, భూకంపం రాబోతుంది. ఎందుకంటే వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. జాన్ నాక్స్ అనే భక్తుడు స్కాట్లాండ్ దేశంలో, స్కాట్లాండ్ యూరోప్లో ప్రార్థన కొరకు ఆయన సిద్ధపడి దేవుని సేవకుడిగా ఆయన మోకరించిన ప్రార్థనలు అనగానే ఆ దేశపు రాణికి చాలా భయం కలిగేదట. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. దైవజనుడు జాన్ నాక్స్ యొక్క సాక్ష్యం ఏమిటంటే, ఒక గొప్ప మిషనరీగా దేవుని ప్రేమతో నింపడిన దైవజనుడు తను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే దేశంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కలిగేవి. ఎందుకంటే ఆ దేశమంతా కంపించేదట. ఆయన చూసి రాణి భయపడిపోయేది.
ఆ కిటికీలో నుంచి సైనికులు మహారాణి గారు ఇంకా జాన్ నాక్స్ గారు ప్రార్థన చేస్తున్నారంటే ఆమెకు చాలా భయం వచ్చి కలిగేది, చాలా భయం కలిగేది ఆమెకి. దేశమంతా వణికిపోయేది. ఎందుకంటే ప్రార్థన పడుకున్న శక్తి అదండి. ఆ ప్రార్థన దేవుడు నీ నోటిలో కూడా ఉంచినాడు. నువ్వు ఆరంగా ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మోకరించగలగాలి. ఒకవేళ మోకరించలేని పరిస్థితులు, పర్హాప్స్ కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించని పరిస్థితులు, కొన్నిసార్లు సరిగా దేవుని సన్నిధిలో మోకాల మీదకి రాలేని పరిస్థితులు, ఒకవేళ ఆరోగ్యాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి, వయసును బట్టి రాలేని పరిస్థితులు ఉంటే మీరు కూర్చున్న చోటే దేవుని సన్నిధిలో కుర్చీలో కూర్చున్న తప్పులేదు, ప్రార్థన చేయండి. దేవుని కొరకు కార్యం కొరకు పంపండి. ఇలాంటి సేవను అనేకులకు అందించడానికి సహకారాన్ని అందించండి. మీరు వెళ్ళిన చోటుకి అనేకులను పంపండి. సువార్త అందవలసిన గ్రామాలు మన భారతదేశంలో కొన్ని వేల కొలది ఉన్నాయి. చాలా చోట్ల ఇంకా సువార్త అందని లేదు. దేవుడి యొక్క సోషల్ మీడియా ద్వారా, ఈ యొక్క గాస్పల్ టీవీ ద్వారా, అనేకమైన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దేవుడు తన సువార్తను పంపుతున్నాడు. పౌలు వలె ఒక గొప్ప నిరీక్షణ కలిగి పౌలు అంటాడు కదా, అయ్యో నేను సువార్తను ప్రకటింపలేకపోయిన ఎడల అది నాకు శ్రమ అంటాడు. ఆ యొక్క సువార్త భారాన్ని భరించవలసిన భారాన్ని నేను కలిగి ఉన్నానని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఇలాంటి ఉన్నతమైన పిలుపులో మనం నడుస్తుండగా దేవుని కొరకైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కాంక్ష కలిగి, ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి ఒక గొప్ప ప్రేమతో, విశ్వాసముతో పౌలు వలె మన యొక్క సాక్షార్థమైన జీవితాన్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ఆయన కొరకు సాగిపోటలో ముందుకు సాగడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేక సమయాన ఆయన సిలువను మోయగలిగిన, ఆయన పక్షాన్ని నిలబడగలిగిన, సిలువ దర్శనంతో నింపబడగలిగిన ఒక ఉన్నతమైన పిలుపును దేవుడు మీ కుటుంబానికి ఇవ్వాలని, మీ కుటుంబం ఒక మిషనరీ కుటుంబంగా దేవుని ప్రేమను పంచేటువంటి ఒక అద్భుతమైన పౌలు వంటి సాక్ష్యం కలిగిన కుటుంబంగా ఉండాలని దేవుని దాసుని అభిలషిస్తూ ఈ మా మాటలు ముగిస్తున్నాము. దేవుడు మేము నిండుగా దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఇబ్బందులు గలవారు, మరి సమస్యలు గలవారు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మేము కోరుకున్నట్టయితే తప్పకుండా మీరు ఈ ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా నేను కోరుతున్నాను. మా పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రేమకై మీకు స్తోత్రాలు. మా ప్రియులనైనా మన అపోస్తలుడైన పౌలు భక్తుని యొక్క పిలుపుతో కూడిన సాక్ష్యమును, తాను పొందినటువంటి శ్రమలలో ఏ విధంగా మీకు మరి పౌలు భక్తులు నాయనతో భయభక్తులు కలిగి మేము సేవించను, ఏ విధంగా మీ పక్షంగా నిలబడి ప్రభు పనిచేశాను, జీవించేవాడను నేను కాను, నా క్రీస్తు నా ప్రభువే నా ఇది జీవిస్తున్నాడని దృఢముగా సాక్ష్యం పలికెను. అలాగే మా పిల్లల జీవితాల్లో కూడా మీరు అట్టి కార్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సమయంలో ప్రభు నీ బిడ్డల యొక్క ప్రతి అవసరం మీరు తీర్చండి. ఈ సమయంలో వ్యాధి గల దేహాలను ముట్టండి, దీర్ఘకాలిక స్వల్పకాలిక రోగాలు మీరు ముట్టండి. ఈ సమయంలో తండ్రి మరి షుగర్ వలన, మరి బీపీ వలన ప్రభు, ఇంకా థైరాయిడ్ వలన ప్రభు, ఇంకా కీళ్ళు కాళ్ళు నొప్పుల వలన తండ్రి, మరి ఇంకా క్యాన్సర్ వలన రకరకాల శోధనలతో బిడ్డల ప్రభు ఎవరు బాధలు ఉన్నారో వారందరినీ యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాం. మీ కృపతో బలపరచండి, స్వస్థత ఇచ్చేయండి. అలాగే సేవ సహకారులుగా, బాధ్యులుగా, పోషకులను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. గాస్పల్ టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభు జూడా చర్చ్ సంపూర్ణ స్వార్థ సంఘములను నిజామాబాద్ జిల్లాలో పరిచర్లో తండ్రి సహకరిస్తున్న ప్రతి కుటుంబాలను మీరు దీవించండి. అలాగే తండ్రి యొక్క టీవీ పరిచర్ను మీరు ప్రేమించి పరిశుద్ధుల ద్వారా ప్రభు ఈ కార్యక్రమాలు జన బాహుల్యానికి ప్రతి వారం మీరు అందిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించండి. ఇంకా వచ్చే వారం కానీ అవతల వారాల్లో ప్రభు నిబిడలు ఎవరైతే ప్రేరేపణ కలిగి ప్రభు మీ కార్యం కొరకు తండ్రి వారు సిద్ధపడి ఉన్నారు, నశించిపోతున్న ఆత్మలకు మీ వాక్యాన్ని ప్రతి నెలలో తండ్రి కొన్ని వేల మందికి వాక్యాన్ని పంపడానికి ఇష్టపడుతున్నారు, వారందరిపైన మీ దీవెన ఫలితాన్ని ఉంచమని ప్రార్థిస్తూ మరొకసారి మీ యొక్క సేవకుని కానీ వీళ్ళందరి కొరకు మీ విజ్ఞాపన చేస్తూ మీ చేతుల్లో ఉంచుతూ బాగు చేయగల, స్వస్థపరచగల మీ దయగల చేతులు బిడ్డను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.